భగవద్గీత 6వ అధ్యాయానికి స్వాగతం. అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ కొన్ని ముఖ్యమైన విషయాలను వివరించారు. ఈ భగవద్గీత 6వ అధ్యాయం, దీనిని ఆత్మ సంయమ యోగం లేదా ధ్యాన యోగం అని పిలుస్తారు. ఈ అధ్యాయం మనస్సును ఎలా అదుపులో ఉంచుకోవాలి మరియు ధ్యానం ద్వారా పరమాత్మని ఎలా చేరుకోవాలనేది వివరిస్తుంది. మన జీవితంలో మనం ఎంతోమంది శత్రువుల గురించి వింటాం, కానీ మనకు తెలియని అతిపెద్ద శత్రువు మనలోనే ఉంటాడు. ఈ భగవద్గీత 6వ అధ్యాయం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. అదే ఆత్మ సంయమ యోగం. మనస్సే నీ ఆయుధం, మనసే మిత్రుడు, శత్రువు. అర్జునుడు ఒకచోట ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఇలా అడుగుతాడు, కృష్ణ, మనస్సు గాలి కంటే వేగమైనది కదా, దీనిని ఆపడం ఎవరి వల్ల అవుతుంది అని. అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు, అభ్యాసం, వైరాగ్యం. అభ్యాసం పదే పదే ప్రయత్నించడం, వైరాగ్యం అనవసరమైన వాటి మీద ఆశను వదులుకోవడం. ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు మన మనస్సుని మనం అదుపు చేసుకుంటే అది మనకు శత్రువు కంటే గొప్ప మేలు చేస్తుంది. మనం బయట ఉండే శత్రువులతో పోరాడచ్చు, కానీ మన లోపల ఉండి మనల్ని ప్రతి అడుగులో వెనక్కి లాగే శత్రువుతో ఎలా పోరాడాలి? మనకి తెలియకుండానే మన ఆలోచనలతో మనల్ని భయపెట్టే శత్రువు మన మనస్సు. ఈ భగవద్గీత 6వ అధ్యాయం మనకి ఇదే నేర్పిస్తుంది. ఈ అభ్యాసం అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన మనస్సు అనేది ఒక కోతి లాంటిది. అది ఒక చోట అస్సలు నిలబడదు. నేను ఈ ఛానల్ పెట్టిన కొత్తలో వ్యూస్ రావేమో, ఎవరూ చూడరేమో అని నా మనస్సు నన్ను ఎన్నో రకాలుగా భయపెట్టింది. కానీ భగవద్గీతలో చెప్పినట్టు ఆ కోతి లాంటి మనస్సుకి ఒక అభ్యాసం అనే తాడు కడితే అది మనకు నచ్చినట్టు వింటుంది. నేను భయం పక్కన పెట్టి రోజుకో వీడియో చేయడం మొదలుపెట్టాను. అదే నా అభ్యాసం. మీలో ఎంతమంది మీ మనస్సుతో రోజు యుద్ధం చేస్తున్నారు? ఏదో సాధించాలి అనుకుంటారు, కానీ మనస్సు మిమ్మల్ని ఆపేస్తుందా? గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ప్రాక్టీస్ ద్వారా ఏదైనా సాధ్యమే. అలలు లేని చెరువులో నీరు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అదుపులో ఉన్న మనస్సు అంత పవర్ఫుల్గా ఉంటుంది. మీపై మీకు నమ్మకం ఉంటే మీ మనస్సు మీకు దారి చూపిస్తుంది. ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ మనకు ఇంకొక ముఖ్యమైన విషయం గురించి చెబుతాడు. అదే సమతుల్యత. ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పిన ముఖ్యమైన విషయం ధ్యాన యోగం. ధ్యాన పద్ధతి అంటే కేవలం సిద్ధాంతాలు మాత్రమే కాదు, ప్రాక్టికల్గా ధ్యానం ఎలా చేయాలో కూడా ఈ అధ్యాయం వివరిస్తుంది. ఎక్కడ కూర్చోవాలి, చూపు ఎక్కడ ఉండాలి అనేది. యోగం అంటే కేవలం ధ్యానం కాదు, జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం. అతిగా తినడం, అస్సలు తినకపోవడం, అతిగా నిద్రపోవడం, అస్సలు నిద్రపోకపోవడం ఇవేవి మనిషిని సంతోషంగా ఉంచవు. ఇవి మనల్ని యోగిని చేయవు. మన పనిలో, ఆహారంలో, మన విశ్రాంతిలో ఒక పద్ధతి ఉండాలి. ఈ ప్రస్తుత కాలానికి తగ్గట్టు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజుల్లో మనం ఫోన్ పట్టుకొని గంటల తరబడి రీల్స్ని చూస్తూ ఉండిపోతున్నాం. మన మనస్సు దానికి బానిస అయిపోతుంది. ఇక్కడ మన మనసే మనకి శత్రువైంది. కానీ అదే ఫోన్ని ఉపయోగించి మనం ఏదైనా నేర్చుకుంటే లేదా ఒకరికి ఉపయోగపడే వీడియో చూస్తే అక్కడ మన మనసే మనకు మిత్రుడవుతుంది. ఈ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన అద్భుతమైన ఉదాహరణ ఏంటి అంటే, గాలి లేని చోట దీపం ఎలా అయితే నిలకడగా వెలుగుతుందో, ధ్యానం చేసే యోగి మనస్సు కూడా అలానే ఉండాలి అని చెబుతాడు. కృష్ణుడు ఇలా అంటాడు, నా జీవితంలో ఎన్నో కష్టాలు, విమర్శలు అనే గాలులు వీచాయి, కానీ నా లక్ష్యం అనే దీపం ఆరిపోకుండా నేను ఎలా నిలబడ్డానో తెలుసా? కేవలం మనస్సుని అదుపులో ఉంచుకోవడం వల్లే అని. సమదర్శనం. అసలైన యోగి ఎవరు అంటే, ఒక బంగారు ముక్కను, ఒక రాయిని, ఒక మట్టిగడ్డను సమానంగా చూసేవాడు. అంటే దేని మీద అతిగా వ్యామోహం పెంచుకోకూడదు అని. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ధ్యాన యోగం గురించి వివరిస్తున్నప్పుడు అర్జునుడికి ఒక సందేహం వస్తుంది. ఒకవేళ నేను యోగం చేస్తున్నప్పుడు మధ్యలో చనిపోతే నా పరిస్థితి ఏంటి అని. నా శ్రమ వృధా అయిపోతుందా అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు, మంచి చేసేవాడు ఎప్పుడూ నశించడు. ఈ జన్మలో చేసిన కృషి మరుసటి జన్మలో మళ్ళీ అక్కడి నుంచే మొదలవుతుంది అని. ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఈ అధ్యాయంలో మనస్సుని అదుపు చేయమని చెప్పి వదిలేయలేదు. ఒకవేళ మనం ప్రయత్నం చేసి ఓడిపోతే ఏమవుతుందో కూడా చెప్పి ధైర్యాన్నిచ్చాడు. నిరంతర ప్రయత్నమే ముఖ్యం. అనేక జన్మల సాధన తర్వాతే ఎవరైనా
పరిపూర్ణత సాధిస్తారు. కాబట్టి నువ్వు ఈరోజు చేసే ఈ చిన్న ప్రయత్నం కూడా మరుసటి జన్మకి పునాది అవుతుంది. సో ఫ్రెండ్స్, గీతలో కృష్ణుడు చెప్పినట్టు మనం ఓడిపోతామనే భయం వద్దు. ఎందుకంటే మనం చేసే ప్రతి మంచి ప్రయత్నం మనతోనే ఉంటుంది. ఈ 6వ అధ్యాయం నాలో నింపిన ధైర్యం ఏంటి అంటే, మనం గెలిచిన రోజు ఈ ప్రపంచంలో మనల్ని ఏదీ ఆపలేదు. మన మనస్సు మనకి మిత్రుడు కావాలే కానీ శత్రువు కాకూడదు. మరి మీలో ఎంతమంది మీ మనస్సుతో యుద్ధం చేసి గెలిచారు? ఇప్పటికీ ఆ పోరాటాన్ని చేస్తూనే ఉన్నారా? మీ అనుభవాన్ని నాతో కింద కామెంట్ బాక్స్లో పంచుకోండి. మీ కామెంట్స్ మరొకరికి స్ఫూర్తినివ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని, మీలో చిన్నపాటి ఆలోచనను రేకెత్తించిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మిగిలిన అధ్యాయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. జై శ్రీకృష్ణ.